పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు మండలం కే పెంటపాడు గ్రామంలో ఇందిరా కాలనీలో మరుగుదొడ్లను దౌర్జన్యంగా పడగొట్టారని వాటిని పునర్నిర్మించాలని కోరుతూ కాలనీకి చెందిన మహిళలు ధర్నా చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 20 సంవత్సరాలుగా ఉన్న మరుగుదొడ్లను తొలగించడం వల్ల కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. దౌర్జన్యంగా తొలగించిన వ్యక్తి వెంటనే వాటిని నిర్మించాలని డిమాండ్ చేశారు. పంచాయతీ అధికారులు వెంటనే స్పందించి మరుగుదొడ్ల నిర్మాణానికి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు గంధం సతీష్, మాజీ సర్పంచ్ పీతల సత్యనారాయణ, నరాల శెట్టి సంతోష్, సిపిఐ నాయకులు కళింగ లక్ష్మణరావు తదితరులు ధర్నా చేస్తున్న కాలనీవాసులకు మద్దతు పలికారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోని పెంటపాడు మండలం కస్బా పెంటపాడులోని తూర్పు మాల్పిల్లి అంటారు దీన్ని. అంటే కే పెంటపాడుకి ఎంట్రన్స్లో ఉంటుంది. ఇందిరా కాలనీ అంటారు. ఇక్కడ సామూహికంగా మరుగుదొడ్లు ఎప్పుడో 18 సంవత్సరాల క్రితం 18 సంవత్సరాల క్రితం నిర్మించారు. అప్పుడు వెనకాల సైట్లు లేవు, రియల్ ఎస్టేట్ లేదు, పొలాలు అప్పుడు అదే గవర్నమెంట్ సైట్లోనే కట్టించారు. అసలు ఎప్పుడు కట్టించినా ఎప్పుడు చేసినా అతనైతే మా ఊరు మనిషి కాదు. కానీ ఆ రోజున ఏం చెప్పాడంటే పంచాయతీకి చెప్పానని చెప్పాడంట. పంచాయతీలో తీర్మానం కానీ సెక్రటరీని అడిగితే సెక్రటరీ ఏమీ లేదన్నాడు. ప్రెసిడెంట్ గారిని అడిగాం, ఏమీ లేదన్నాడు. ఇంత దౌర్జన్యంగా మిట్ట మధ్యాహ్నం ఇంత దౌర్జన్యంగా సైట్గా ఆయనకు ఒకటే చెప్తున్నాం, నువ్వు ఎంత పెద్ద మనిషి అయినా ఈ గ్రామంలో చేసేది ఏముండదు. నువ్వు మంచిదనంగా వచ్చి అక్కడ బాత్రూమ్లు కట్టించితే ఒక ఎత్తు, లేదా నీ సైట్లో డంపింగ్ యార్డు పెడతాం, బాత్రూంలో కడతాం. ఇంకో విషయం వచ్చింది, బొలిశెట్టి సీను గారికి చెప్పానన్నాడంట వాళ్ళ గుమస్తా. బొలిశెట్టి సీను గారికి ఎటువంటిది ఇన్ఫర్మేషన్ లేదు. ఇన్ఫర్మేషన్ ఉంటే ఒరే ఇలా జరుగుతుందని మాకు చెప్తాడు. అటువంటిది లేనిపోయిన బురద చల్లుతున్నాడు ఎమ్మెల్యే గారి మీద. ఎట్టి పరిస్థితుల్లో నువ్వు సైటు ఇక్కడికి వచ్చి ఈ బాత్రూమ్ల గురించి ఇమీడియట్గా కట్టించి గొడవ లేకుండా చేసుకుంటే ఓకే, లేదా ఇక్కడి నుంచి ఒక్క గజం మట్టికి నువ్వు దేనికి వాడతానికి కాకుండా పని చేయకుండా అయిపోతుంది. అది కూడాను తక్కువ రోజుల్లోనే చూసుకోవాలి. నువ్వు 4-5 రోజుల్లో వచ్చి తప్పు అయిపోయిందని చెప్పి అక్కడ బాత్రూంలో కట్టండి. మీ సైట్ ఉన్నదే ఆ ఉన్న మొక్క మీరు వాడుకోండి, తప్పేం కాదు అది. అంతేగాని దౌర్జన్యం చేసి ఏదో ఊరి నుంచి వచ్చి రాజకీయ నాయకుల పేర్లు చెప్తున్నాడు. ఇక్కడ రాజకీయ నాయకులకి ఎటువంటి సంబంధం లేదు, ఎమ్మెల్యే గారికి అస్సలు సంబంధం లేదు. కూటమి వాళ్ళకి కానీ సర్పంచ్కి కానీ సెక్రటరీకి కానీ మేము వీళ్ళ తరపుండి ఎవరికే చెప్పలేదు. అలా కాదు, సైట్ ఓనర్ గారికి ఓటే హెచ్చరిక చేస్తున్నాం, నువ్వు ఇక్కడి నుంచి ఒక గజం కూడా పట్టుకెళ్ళవు. నువ్వు మంచితనంగా వచ్చి అక్కడ మొత్తం 10 బాత్రూంలు అయ్యి ఆ 10 బాత్రూంలు కట్టుకొని కనవది నువ్వేం చేసుకుంటావు సైట్ చేసుకో. అంతేగాని నా వెనకాల వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారని నువ్వు పేర్లు చెప్తున్నావంట. అటువంటి పేర్లు చెప్పినా ఇది బైరాగ పెంటపాడు. ఎంత పెద్ద పేరు చెప్పినా మాకు చిన్న మనిషే. మీకు పెద్ద మనిషి అవ్వచ్చేమో కానీ ఏదైనా మాకైతే చిన్న మనిషే. ఇక్కడ ఎట్టి బస్సు నువ్వు కడితే ఆ సైడ్ కట్టు, లేదా మా సొంత డబ్బులతో కట్టుకుంటాం, మొత్తం అడ్డంగా కట్టేస్తాం. నువ్వు మంచి గొడవ లేకుండా వచ్చి ఇందిరమ్మ కాలనీలో పెద్ద మనుషులతో మాట్లాడుకొని ఈ రకంగా కడతాను, ఈ రకంగా తప్పు జరిగిపోయిందంటే ఓకే. నువ్వు రాకుండా ఏదో చేసేద్దారంటే వస్తాం నీ సైట్లోనే కడతాం. మళ్ళీ నువ్వు పబ్లిక్ ప్లేస్లో కడతాం, అప్పుడు నీ సైట్లోనే కడతాం. అది గుర్తించి వచ్చి నువ్వు రాజీకి రాని పక్షంలో నువ్వుకే ఇబ్బంది ఉంటా. నమస్కారం. బైరా పెంటపాడు ఇంద్రనగర్ కాలనీలో మా బాత్రూమ్లు పడగొట్టేశారండి. రోడ్ సైడ్ ఉన్న బాత్రూమ్లు ఎవరైతే సైట్ కొన్నారో ఆయన పడగొట్టేశారు. తిరిగి ఆయన కట్టించాలని మేము కోరుకుంటున్నామండి. కట్టించిన ఏడలా మేము ఎంతకైనా తగ్గిస్తాం, లేదంటే ఆయన సైట్ను కూడా మేము యూజ్ చేసుకుంటాం. ఎవరు వచ్చినా మేము ఆగేది లేదు. 3 రోజులు అవుతుందండి. 3 రోజులు అవుతుంది. శుక్రవారం ఆపామండి. లక్షవారం పడగొట్టారండి. శుక్రవారం మేము ధర్నా చేసామండి. పడగొట్టడం తెలియదు. పడగొట్టేసిన తర్వాత మేము చూసి ఆపామండి. ఆపితే సరిపోరు, మాకు రైట్స్ ఉన్నాయి అన్నారు. మరి ఆ రైట్స్ పట్టుకొని రండి, అప్పటి వరకు మీరు పడగొడతకి వెళ్ళలేదు. లేదంటే ట్రాక్టర్ది తాళం తీసేసుకున్నాను నేను. తీసుకుంటే ఆయన మా పొట్ట కొట్టొద్దామా మేము బ్రతుదేరితోకి వచ్చామని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఈయన అన్నారు మీరు అక్కడికి వెళ్ళి ఫిర్యాదు చేసుకొని మాకు అన్ని రైట్స్ ఉన్నాయి అన్నారు. మరి ఆ రైట్స్ ఎలా వచ్చినాయి, ఎవరు ఇచ్చారో, వెనకాల ఎవరున్నారో అందరూ వస్తే బాగుంటుంది. అది మాకు తెలియదు కాబట్టి
దీని వెనకాల ఎవరున్నా కూడా మేము మట్టికి రాజీకి వచ్చేది లేదు. మేము ఖచ్చితంగా మేము పోరాడతాం. ఎందుకంటే మాకు ఇది తప్ప వేరే ఏమీ ఆధారం లేదు. చెత్త వేసుకోవడానికైనా, ముసలి బాత్రూమ్ యూజ్ చేసుకోవడానికైనా, ఏదైనా ఫంక్షన్ జరిగితే మాకు చెత్త వేసుకోవడానికి కూడా ట్రాక్టర్ రోజు రాదు. 3 రోజులు అవుతుంది గొడవ అయ్యి, మాకు రోజు ట్రాక్టర్ వచ్చేస్తుంది అన్నాడు. 3 రోజులు గొడవ అయిన తర్వాత కూడా ఇప్పుడు రాలేదు చెత్త బండి. మరి 3 రోజులు చెత్త మేము ఎక్కడ వేసుకోవాలి అంటే మేము మనుషులం కాదు, మేము వండుకు తినట్లేదు అనమాట. మీరే వండుతున్నారు.